updates. రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికలు జరగనున్నాయి. 10 స్థానాలకు 20 మంది పోటీ చేస్తున్నారు. కూటమి నుంచి 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ నుంచి 9 మంది, బీజేపీ నుంచి 1 పోటీలో ఉన్నారు. నామినేషన్ వేసిన జనసేన కార్పొరేటర్ ను ఆ పార్టీ అధిష్టానం విత్డ్రా చేయించింది. వైసీపీ నుంచి 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. సిపిఎం కార్పొరేటర్ గంగారావు, జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఓటింగ్ కి దూరంగా ఉన్నారు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విశాఖ నుంచి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, జీవీఎంసీ స్థాయి సంఘ ఎన్నికలు జరగనున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ బ్రాహ్మణి. ఇదైతే విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకమైనటువంటి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో స్థాయి సంఘం ఎన్నికలు ఈ రోజు అయితే జరగబోతున్నాయి. ఈ రోజు ఓటింగ్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓటింగ్ జరగబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో 10 స్థానాలకి 20 మంది అయితే పోటీలో ఉన్నారు. ఒకవైపు కూటమి నుంచి 10 మంది సభ్యులు, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 10 మంది, మొత్తం 20 మంది అయితే 20 మంది నామినేషన్లు వేసి ఇప్పుడు బరిలో అయితే 20 మంది నిలబడ్డారు. అంటే ముఖ్యంగా చూసుకుంటే కేవలం 7 నెలల కాలమే ఇంకా పదవీ కాలం ఉంటుంది. ఈ 7 నెలల కాలం కోసమే ఇప్పుడు ఈ ఎన్నికలు అయితే నిర్వహించడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా కూటమి నేతల్లో అయితే ఇప్పటికే అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా 2024 స్థాయి సంఘం ఎన్నికల్లో జనసేనకి స్థానం లేదు. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలకు కూడా జనసేన పార్టీకి సంబంధించి సభ్యులకైతే స్థానం కల్పించకపోవడంతో ఒక రకంగా అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. కూటమిలో ఉన్నటువంటి బీజేపీ, టీడీపీ మాత్రమే ఈ స్థాయి సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. జనసేనకు చెందినటువంటి కార్పొరేటర్ నామినేషన్ వేసినప్పటికీ కూడా పార్టీ అధిష్టాన ఆదేశాల మేరకు అయితే విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో జనసేనలో సీనియర్ కార్పొరేటర్ గా ఉన్నటువంటి మూర్తి యాదవ్ అయితే ఎన్నికల్లో పాల్గొనకూడదని చెప్పి అసంతృప్తితో వెనక్కి వెళ్లిన పరిస్థితి. దీంతో 97 మంది ఉన్నటువంటి ప్రస్తుతం 97 మందికి సభ్యులు ఉన్నటువంటి జీవీఎంసీలో ఈ రోజు అయితే ఎన్నికలు ఓటింగ్ జరగబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ ఆయా పార్టీల నాయకులు కూడా కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించి ఎన్నికల్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఓటింగ్ ఎలా వేయాలి అనే దాని మీద కూడా అవగాహన కల్పించడం జరిగింది. మరి కాసేపట్లో అంటే 10 గంటలకైతే నామినేషన్ ఈ రోజు ఓటింగ్ అయితే నమోదు కాబోతుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓటింగ్ పూర్తయిన తర్వాత 3 నుంచి 5 గంటల లోపు అయితే ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అనంతరం 5 గంటలకి అధికారికంగా ఎవరు గెలిచారు అనే దాన్ని అయితే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు అయితే ఉత్కంఠభరితంగా ఈ ఎన్నికలు అయితే సాగబోతున్నాయని చెప్పి